హాయ్, నేను మీ శ్యామ్. ఈరోజు మీ ముందుకు ఎందుకొచ్చానంటే, ఒక రైతు కష్టాన్ని మీకు చెప్పడానికొచ్చాను. నా వెనకాల ఉన్న బండిలో తోతాపురి అనే కాయని లోడ్ చేశారు. ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడిన సరుకది. కానీ దాని వాల్యూ మార్కెట్‌లో ఎంతుంది తెలుసా? రూ. 3 ఉంది. నాకు తెలిసి ఆ బండి మొత్తం ఫుల్ అయితే 4 టన్స్ అవుతుంది. అంటే 4000 కేజీస్ ఇంటూ రూ. 3 ఏసుకుంటే ఎగ్జాక్ట్‌గా 12,000 వస్తుంది. సరే, ఆ 12,000 అయినా ఆ రైతుకు మిగులుతుందా అంటే మిగలదు. ఎందుకో నేను చెప్పనా? ఆ కాయ మొత్తం కొయ్యాలంటే ఒక నలుగురు కూలీలు కావాలి. మినిమమ్ ఒక మనిషికి రూ. 1000 ఏసుకున్నా కూడా రూ. 4000, ఇంకా వాళ్ళ ఫుడ్డు, పెట్రోల్స్ ఏసుకుంటే రూ. 5000. సరే, అక్కడితో అవుతుందంటే అక్కడితో అవుతుంది మళ్ళీ. ఆ సరుకుని తీసుకొని పోవాలంటే ఈ ట్రాక్టర్ రావాలి. ఈ ట్రాక్టర్ రావాలంటే రూ. 3000 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 8000 అవుతుంది. సరే, ఈ సరుకు అమ్మాలంటే మళ్ళీ బ్రోకర్ చార్జెస్ ఉంటుంది. అంటే ఇంకొక రూ. 1000, మొత్తం రూ. 9000 అవుతుంది. ఇంకా మిగిలేది ఆ రైతుకి ఓన్లీ రూ. 3000 పర్ ఇయర్. ఇంకా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని మీరు చెప్తారు నాకు. సో ఎంత ఇస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ? రూ. 4 ఇస్తుంది. రూ. 4 ఇంటూ 4 టన్స్ అని వేసుకుంటే నాకు తెలిసి ఎంత వస్తుంది? రూ. 16,000 వస్తుంది. ప్లస్ ఒక 3000 వేసుకుంటే రూ. 19,000 ఓవరాల్‌గా వచ్చేది. సరే, ఆ రూ. 19,000 డివైడెడ్ బై 12 వేసుకుంటే రూ. 1,582 మిగులుతుంది. అంటే అక్షరాల రూ. 1,582 మిగులుతుంది. అతను ఆ రూ. 1,582తో ఏం చేయాలో మీరే నాకు కామెంట్‌లో చెప్పండి. ఆ రూ. 1,582తో తను మందులే కొని కొట్టాలా? లేదంటే ఏం చేయాలా? తన ఫ్యామిలీని సాకాలా? ఏం చేయాలా? మీరే చెప్పండి. అందుకు కదా రైతు సూసైడ్ చేసుకుంటా అనేది. అందుకు కదా సిటీస్‌లో పోయి ఒక రైతు వాచ్‌మ్యాన్ అవుతున్నది. ఈ రీల్‌ని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు. ఎక్కడికి పంపించాలో మీకు తెలుసు. రైతుకు మనమంతా సపోర్ట్ చేయాలా? రైతే లేకపోతే రేపటికి మనం ఉండము. ఇది మీ అందరికీ తెలిసిన నిజమే. నేను ఈరోజు మీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్.